రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యము అంశము వేటిని అంటే దేనిని నువ్వు విలువగా ఎంచుకుంటున్నావు. నిజంగా విలువలకు కూడే మనం బ్రతుకుతున్నామా? విలువలతోనే మనం బ్రతుకుతున్నామా? ఒకసారి ఈరోజు బైబిల్ ఏమి సెలవిస్తుందో, వాక్యము ఏమి మాట్లాడబోతుందో చూద్దాము. ఈరోజు దయచేసి మనం అందరము మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు తన చేసిన సృష్టి అంతటిని చూసి ఏమన్నాడు? చాలా. కానీ మనం ఏం చేస్తాం? వాడు చెడ్డవాడు, ఇది చెడ్డది. ఎవరిని చూసి చెప్తాము? కొన్నిసార్లు మనమే మనల్ని విమర్శించుకుంటాం. పనికిరాని వాళ్ళము మనము, చేతకాని వాళ్ళము మనము, విలువ లేని వాళ్ళము, అసలు బ్రతుకుటమే వేస్ట్ అని మనల్ని మనమే తగ్గించేసుకుంటాం. మన దృష్టిలో ఇతరులు ఎలా చూస్తున్నారో పక్కన పెట్టండి, మనకు మన మీదే ఒక వాల్యూ లేదు, ఒక విలువ లేకుండా మనం బ్రతుకుతున్నాం. దేవుడు తన సృష్టిని సృష్టించినప్పుడు, మనుషుల్ని సృష్టించినప్పుడు చాలా మంచిది అన్నాడు. అంటే చాలా విలువైనది దేవుడు చెప్తున్నాడు. తన సృష్టి చాలా విలువగా దేవుడు మిమ్మల్ని ఎంచుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న వాటి కోసము చనిపోయాడా, లేకపోతే మనుషుల కోసము చనిపోయాడా? ఎవరి కోసం చనిపోయాడు? అందరి కోసమా? పాపము చేస్తున్న వారి కోసమే కదా ఆయన చనిపోయింది. అంటే ఎంత విలువగా ఆయన మిమ్మల్ని ఎంచుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనల్ని మనమే పనికిరాని వాళ్ళుగా మనల్ని చూసుకుంటున్నాం. చేతకాని వారుగా మనం మనల్ని మాట్లాడుకుంటున్నాం. అసలు బ్రతకటమే వ్యర్థము అని మనం చెప్తుంటే, అంటే దేవునికి విరోధముగా కదా మనం మాట్లాడుచున్నది. ఆయన ఏమన్నాడు? ఆయన సృష్టించినది యావత్తు మంచిదని చెప్తే మనం ఏం చెప్తున్నాము? నేను చేతకాని దానిని, చేతకాని వాడిని, నేను ఎందుకు పనికిరాను, బ్రతుకుండే లాభం ఏమిటి అని మనం ఎవరికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నాము? దేవునికి వ్యతిరేక మాట్లాడారండి. మీరు ఎప్పుడైనా మీరు అన్నారా నా బ్రతుకు వేస్ట్ అన్నారా? అమ్మా, మీ బ్రతుకు వేస్ట్ అంటే దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి నడిపించేవాడే కాదు. మీరు విలువైన వారు, మీరు మంచి పనులు చేస్తారు అని నమ్మి దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి నడిపించాడు. ప్రతి ఒక్కరూ విలువైన వారే దేవుని దృష్టిలో. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న, కాలు చేతులు లేకపోయినా, గుడ్డితనం ఉన్నా కూడా, ఎలాంటి వారైనా దేవుని దృష్టిలో విలువైన వారే. కానీ ఈరోజు మనం ఎలాంటి విలువలు కలిగి ఉన్నాము? దేవుడు దేనినైతే విలువగా ఎంచుతున్నాడో దాని పట్ల మనం ఎలాంటి విలువలు కలిగి మనం బ్రతుకుతున్నాం? సహజంగా మనం ఏం చేస్తాము? ఒకవేళ సంఘములోనే మనం మాట్లాడుకుందాం అండి. చినిగిపోయిన బట్టలు వేసుకొని, పాపం స్నానం చేసుకోవటానికి కూడా స్థలము లేకుండా, ఏదో ఆశపడి సంఘానికి వచ్చి మీ పక్కన కూర్చుంటే మీరేం చేస్తారు? వెంటనే చాలా మర్యాద ఇచ్చి, గౌరవం ఇచ్చి, అలా చూసి లేచి పక్కకు వెళ్ళిపోతారు. చాలా విలువ ఇస్తున్నాం మనం. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు విలువైన వ్యక్తిగా ఎంచుతున్నాడు, ఎంచటం లేదా? మరి మీ దృష్టికి ఏమైంది? మీ మనసుకి ఏమైంది? మీ ఆలోచనకి ఏమైంది? బాహ్యమైన వాటిని చూచి మనిషికి విలువ కట్టకండి దయచేసి. వాడు ధరించుకునే వస్త్రములను బట్టి వాడు విలువ ఏంటో మీరు గ్రహించకండి. చాలాసార్లు ఇదే జరుగుతున్నాయి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, సంఘ కాపరి సూటు బూట్ వేసుకుంటే మంచి సేవకుడు. సూట్ వేసుకున్నంత మాత్రాన ఏమండి వాళ్ళు మంచివాళ్ళు అయిపోరు.
సూట్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు గొప్ప విలువలు కలిగి ఉంటారు, గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారు అనుకోవటం అది మూర్ఖత్వము. దేవుడు దేనిని చూస్తున్నాడండి? బాహ్యమైన రూపాన్ని చూస్తున్నాడా, అంతరంగముని పురుషుడిని చూస్తున్నాడా? మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాము? మనం ఎందుకు విలువ ఇవ్వలేకపోతున్నాము? ఈరోజు వాడు ఉద్యోగాన్ని బట్టి, గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఇంకా ఎక్కువ వాల్యూ, ఐఏఎస్ అయితే ఇంకా ఎక్కువ వాల్యూ, డాక్టర్ అయితే ఇంకా చాలా గొప్ప విలువలతో మనం బ్రతుకుతున్నామండి. అదే ఏమి చెయ్యలేని వాడికి మనం ఇచ్చే గౌరవము సంఘములో ఇస్తున్నామా? మనం చూపించవలసిన మర్యాద సంఘములోనే మనం చూపించలేకపోతున్నాం, ఇంకా క్రైస్తవులుగా మనం ఎలా పిలువబడగలుగుతాం? అందుకనే అంటాడు, వాళ్ళు వేసుకున్న వస్త్రములు బట్టి, వాళ్ళు ఉంగరములు బట్టి, వాళ్ళు వేషధారాన్ని బట్టి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకండి సంఘములు అని చెప్పబడి ఉన్నదా లేదా? కానీ అదే చేస్తున్నాం మనం. ఈరోజు వస్తువులకు ఉన్న విలువ మనుషులకి లేనే లేదు. స్టేటస్కు ఉన్న విలువ మనుషులకి లేనే లేదు. ఉద్యోగానికి ఉన్న విలువ, చిన్న కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగానికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదండి. వాల్యూస్ పోయినాయి మనకి. నేను చెప్పినాను, ఏ పని చేయటానికి కూడా నామూషి ఉండకూడదు మనకి. ఏ పని అయినా, ఎలాంటి పనినైనా చేయటానికి సిద్ధంగా ఉండండి. అమ్మా, ఎంత విలువలు కలిగి ఉన్నదో ఈ లోకం మనము చూద్దాం ఒకసారి. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోని మొట్టమొదటిది ఇది వేలంపాట్లో ఏంటిదండి? ఇది స్త్రీలకి చాలా ఇష్టమైన వస్తువు. ఏంటిది అది? మనం అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తూ ఉంటాం. ఏమిటంట? డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, బెస్ట్ ఫ్రెండ్ కదా. అది ఇస్తేనే వాళ్ళు భర్త చాలా మంచివాడు కదా. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, ఒక పిల్లని తల్లిదండ్రులు కోడలుగా సిద్ధపరిచి, భార్యగా సిద్ధపరిచి పంపిస్తే కోడలిని చూసి సంతోషించడం లేదు, కానీ ఆమె తీసుకొచ్చే బంగారము ధనుని చూసి ఆమె వెలని కడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమో! ఎంత ఇస్తుంది మీ అమ్మాయి మా వాడిని పెళ్లి చేసుకుంటే? అబ్బా, ఎంత గొప్ప విలువలు! చాలా గొప్ప విలువలు కలిగి ఉన్నారు మానవులు. క్రైస్తవులలో ఏ తేడా లేదు. ఇదే నా కూతురికి గొప్ప విలువలు నేర్పించాను. ఆస్తిపాస్తులు లేవు కానీ ఇంటిని ఎలా కట్టుకోవాలని నేర్పించాను. ప్రార్థన పరురాలుగా ఉండటానికి నేర్పించాను. అన్నిటినీ సర్దుకుపోయే మనసు ఆమెకి తెలియపరిచాను. అన్ని విలువలతో నా బిడ్డని నేను పెంచాను. అయినా నాకేమిస్తావు? ఈరోజు స్త్రీకి విలువ లేదండి. ఆమె తెచ్చే వస్తువులను బట్టి ఆ స్త్రీకి విలువని ఈరోజు సమాజము కడుతున్నదండి. ఎంత దౌర్భాగ్యమో! సిగ్గు ఉండాలి. ఒక స్త్రీ నీ జీవితాన్ని మార్చి నీకు 2 గొప్ప బిరుదులు ఇచ్చే ఆ స్త్రీకి నువ్వు విలువ ఇవ్వకపోతే, ఆమె తెచ్చేదానికి ఎక్కువ విలువ ఉంటే నీ బ్రతుకు వేస్ట్. ఎంత దిగజారిపోయే స్థితిలో మనుషులు ఉన్నారని చెప్పటానికి దీనిని ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను ఈరోజు. ఆమె తెచ్చే బంగారము కానీ, ఆమె తెచ్చే వస్తువులకి ఎక్కువ విలువ ఉన్నది, కానీ ఆమెకి ఈరోజు ఇవ్వవలసిన విలువ ఈరోజు ఉన్నదా అనేది మనం చూస్తున్నాం. ఒకసారి కీర్తనలకు వెళదామండి. 8వ కీర్తన 6వ వచనము. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రములలో సంచరించుచున్న వాటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అన్నీ దేవుడు మనిషి పాదముల కింద పెడితే, పాదం కింద ఉండవలసినది వాడు తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటున్నాడు ఈరోజు. అంటే దేవుడు ఏమంటున్నాడు? దాని విలువ అంతే, అది కిందనే ఉండాలి, పైన ఉండకూడదు. వాటిని మీ నెత్తి మీద మోసుకొని పెట్టుకోకండి అంటున్నాడు. దాని విలువ మీ పాదముల కింద మాత్రమే.
కానీ ఎంత దౌర్భాగ్యమో, మనుషులని పాదాల కింద పెట్టుకుంటున్నారు, పాదం కింద ఉండవలసింది నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమో. చాలా గొప్ప విలువలు కలిగి మనం బ్రతుకుతున్నాం ఈరోజు. ఏమంటున్నాడు? సమస్త వాటి మీద దేవుడు మనకి అధికారము ఇచ్చాడు. కానీ ఆ అధికారముని ఏ విధంగా దుర్వినియోగము చేస్తున్నామో తెలుసా? దేవుని సృష్టి ఎడల ఈరోజు భారతీయులుగా మనం చూసుకుందాం, ఎంత విలువ ఇస్తున్నామో మన దేశానికి. వాస్తవమే కదండి. ఈరోజు మీరు ప్రకృతి ఎడల బాధ్యత కలిగి మీరు బ్రతుకుతున్నారా? దేవుడు ఏలమంటే దానిని నాశనం చేయటానికి అధికారం ఇవ్వలేదు ఈరోజు మనకి. ఇది చూడండి, ఎవరైనా వెళ్ళి దానిని బాగు చేయాలనే ఆశ కలిగి ఉన్నారా ఈరోజు? చాలా గొప్ప విలువలు కలిగి మనం బ్రతుకుతున్నామండి. దేవునికి ఏదో గొప్ప మేలు చేసేస్తున్నాం మనం సంఘానికి వెళ్ళి. అన్ని వట్టివే. ఆయన సృష్టి నశించిపోతుంది, పాడైపోతుంది, చెత్త కుండిలాగా మారిపోతున్నా కూడా మనలో చలనము, చాలా గొప్ప విలువలు కలిగి మనం బ్రతుకుతున్నామండి. ఎప్పుడైనా అనుకున్నారా మీరు యవ్వనస్తులారా, నేను కూడా వెళ్ళి నా వంతు సహాయము చేసి దేవుని ప్రకృతిని, దేవుడు సృష్టించినది మంచిదని చెప్పిన దాన్ని తిరిగి నేను బాగు చేయటానికి ప్రయాసపడతానని ఎప్పుడైనా ఆలోచించారు? ఎక్కడ పోయినా ఈ విలువలు ఇవి? ఎక్కడున్నాయి ఇలాంటి ఆలోచనలు యవ్వనస్తుల్లో? మంచి చేయటానికి ఎవరు ఆపుతున్నారమ్మా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? దేవుని సృష్టిని బాగు చేయటానికి మీకు చెప్పాలా? ఎవరైనా నేర్పించాలా మీకు? అరే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి చూడండి. నదులు కాలుష్యం అయిపోయాయి. మన చుట్టుపక్కల చూస్తున్నాము. ఏం చేస్తామో తెలుసా? అమ్మ వాసన పోయింది, అంతేగాని దానిని బాగు చేయాలనే ఆలోచన మాత్రము చాలా గొప్ప విలువలు. అంటే ఇప్పుడు ఏంటి బ్రదర్, మోరులు సాఫ్ చేసే పని చేయమంటావా? చెయ్యి. ఏం నామోషియా? చేస్తే ఏమైనా పోతుంది? ఎవరి కోసం చేస్తున్నావు చెప్పండి. అమ్మా, ఈరోజు దేనినైతే విలువగా ఎంచాలో దానిని ఎంచట్లేదు మనం. దేవుని ప్రకృతి విలువైనదా కాదా? విలువైనది కాదా సంగమా? చెప్పండి. విలువైనదేనా? దేవుని సృష్టి విలువైనదే. మరి దానిని దొంగలు దోచుకుంటున్నారు, నాశనం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నామా? ఉద్యోగాలు మాత్రం కావాలి కదా, ఉద్యోగాలు కావాలి, అందరికీ ఉద్యోగాలు కావాలి. కానీ ఆ విషయాలు మాత్రము మనం మర్చిపోతాము. ప్రకృతి నష్టపోయినా నేను గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకొని, ప్రైవేట్ ఉద్యోగం సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకుంటే నేను చక్కగా బ్రతుకుతే చాలు. ఎంత గొప్ప విలువలు! చాలా గొప్ప విలువలు కలిగి మనం బ్రతుకుతున్నాం. చాలా మంచి ఆలోచనలు కలిగి మనం బ్రతుకుతున్నాం. ఏమి చెయ్యలేని స్థితిలో మీరు ఉన్నారనుకుంటున్నారు? కాదు, అన్నీ చేసే స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాడు. కాకపోతే మానసిక స్థితి మనకి బాగోలేదు. ఈరోజు మన మానసిక స్థితి, మన ఆలోచన తీరు బాగలేదు. ఈరోజు సంఘములో కూడా బాత్రూంలో కడుగుతారా ఎవరైనా? చెప్పండి. అది వాళ్ళ పనే, వాళ్ళు మాత్రమే చేయాలి, మనకు అవసరం లేదు. తినేసి చెత్త అక్కడికే పడేయండి, అది నా పని కాదు. చాలా గొప్ప విలువలు కలిగి మనం బ్రతుకుతున్నాం. నేను ఆశ్చర్యపోయానండి. దాదాపు 60-70% కాలుష్యం అయిపోయింది భూమి. ఏం మిగులుతుందండి రేపు? ఏమి తింటామండి? ఏం పండించుకుంటామండి? ఎక్కడికి పోతాం మనం చెప్పండి? ఏం విలువలతో మనం బ్రతుకుతున్నాం? మా చిన్న వయసులో చాలా గొప్ప విలువలు నేర్పించేవారు. ఈరోజు మారల్ సైన్స్ అనేది స్కూల్స్లో లేవు, నేర్పించటం కూడా మానేశారు. విలువలు అనేది ఎడ్యుకేషన్ సిస్టంలోనే లేకుండా పోయింది. చదువుకున్న వాడే ఎక్కువ దౌర్జన్యం చేస్తున్నాడు ఈరోజు. చదువు లేని వాడికన్నా చదువుకొని ఒక మంచి పొజిషన్లో వచ్చేవాడే
దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమో. దేవుని సృష్టి చాలా విలువైనది. అంటే దేవుడు సృష్టించినది చూచి ఏమన్నాడు? చాలా. మీరు కూడా అట్లా భావిస్తే, అమ్మ మన బ్రతుకు ఇలా ఉండదమ్మా, ఇలా ఉండదు. మన విలువలు మారాలి. దేనిని విలువగా ఎంచాలంటే మన ఆస్తిని కాదు విలువగా ఎంచాలి. ఒక మనిషి జీతమును బట్టి, ఒక మనిషి సంపాదన బట్టి, ఒక మనిషి బంగ్లాను బట్టి, వాడు నడిపించే వాహనమును బట్టి విలువ కట్టకూడదమ్మా. అది తప్పు. దేవుడు ఎంత అధికారము మనుషులకి ఇచ్చాడంటే వాళ్ళని ఏలే అధికారం ఈరోజు ఇచ్చాడు. కానీ ఎంత దౌర్భాగ్యము, ఎంత దుర్వినియోగము చేస్తున్నామో అధికారముని. చూద్దామండి ఏం చేస్తున్నారో. ఇంకొక ఉంటుంది చూడు నాన్న, ఏమవుతుందండి? ఏం చేస్తున్నారు? తగలబెడుతున్నారు. ఎప్పుడైనా మన ఆలోచనకు వచ్చిందండి ఇవన్నీ? ఎప్పుడైనా వీటి గురించి మనం ప్రార్థన చేశామా? దేవుని సృష్టి గురించి మనం ప్రార్థన చేశామా? మనం గోజాడేమా? ప్రభువా, నీ యొక్క సృష్టిని పాడు చేస్తున్న వారి నేత్రములు తెరువు ప్రభువా, వారికి బుద్ధిని కలుగజేయు ప్రభువా. ఎంత మంచి సృష్టి దేవుడిస్తే దానిని ఏ విధంగా నాశనం చేస్తున్నారో చూడండి ఈరోజు. ఎందుకో తెలుసా? మనుషుల్లో విలువలు తగ్గిపోయాయి కాబట్టి. దేనిని విలువగా ఎంచాలో వాళ్ళు ఎంచలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం బ్రతుకుతున్నాం. దీనిని కొన్నవాడు సమాధిలోకి తీసుకొని పోతాడా? తీసుకెళ్తాడా? 364,95,00,000 దేనికోసం పెట్టాడండి తెలుసా? ఒక రాయి కోసం పెట్టాడండి మనిషి. ఒక రాయి కోసము. ఆ డబ్బులతో ఎంతమందిని మనం ఆదుకోవచ్చో తెలుసండి. అందుకనే దేవుడు అంటున్నాడు, ధనవంతులు పరలోక రాజ్యములో చేరటము కష్టము అంటున్నాడు. ధన అపేక్ష సమస్త కీడుకి మూలము. అరే, ఒక రాయికి నువ్వు 364,95,00,000 పెట్టగలిగితే ఆకలితో అల్లాడిపోతున్న మనిషి నీకు కనిపించటం లేదా? ఎక్కడ పోతున్నాయండి మనిషి యొక్క మానవత్వం? ఎక్కడ పోతుందో, విలువలు ఎక్కడ పోతున్నాయో తెలియదు. ఈరోజు మన కుటుంబాల్ని మనం చూసుకుందాం, మన పరిస్థితిని మనం గమనిద్దాం. ఈరోజు మన కుటుంబాల్లోనే ఉన్నారండి. మన కుటుంబాల్లోనే అవసరము కలిగి ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ వారిని విలువగా ఎంచుతున్నామో లేదో అది మీకే విడిచిపెట్టేస్తానండి. మీ ఆస్తి విలువైనదా? మీ రక్త సంబంధికులు, మీ బంధువులు విలువైన వారా? మీరే ఈరోజు నిర్ణయించుకోండి. ఏది విలువైనది? మీరే గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మీ దగ్గరున్న ఇల్లు విలువైనదా? మీ తోబుట్టు వారు విలువైన వారా? మీరే చెప్పండి. మాట్లాడుకుందామండి. చెప్పండి, ఎవరు విలువైన వారు? మీ ఉద్యోగం విలువైనదా? మీ బంధువులు విలువైన వారా? మనుషులు విలువైన వారా? ఎవరు విలువైనది? ఉద్యోగం విలువైనదా? మనుషులు విలువైన వాళ్ళ? ఎక్కడుందండి విలువ? ఉద్యోగానికి ఇచ్చే విలువ కుటుంబానికి ఇవ్వటం లేదే దౌర్భాగ్యము. డబ్బుకి ఇచ్చే విలువ మన రిలేషన్షిప్కి ఇవ్వటం లేదే. పోయినాయండి విలువల. అందుకనే యేసయ్య అంటాడు, నేను తిరిగి వచ్చినప్పుడు కనుగొననా? ఎందుకంటే విలువలతో కూడిన విశ్వాసులు ఉండాలండి. ఈరోజు సంఘాలు కూడా విలువలు లేకుండా పోతున్నాయండి. సంఘములోని విలువలు లేవు. విలువలు ఉంటే పుల్పిట్ మీద తిట్టుకుంటారండి, కొట్లాడుకుంటారండి, దోచుకుంటారండి దేవుని సొమ్ముని. సంఘములోని కాపర్లు. ఆశ్చర్యం వేస్తుందండి. పనివాడు జీతమునకు పాత్రుడని చెప్పి దానిని వక్రీకరించి, నేను సేవ చేస్తాను కాబట్టి నాకు అర్హత లేదా? మంచి కారు కొనుక్కోవటానికి వాళ్ళు ఇచ్చే డబ్బులతో నేను మంచిగా బ్రతికే అర్హత లేదా? విలువలు లేకుండా పోతున్నాయి ఈరోజు. ప్రతి రూపాయి అది దేవుని రాజ్యము కోసము మాత్రమే.
నీ ప్రయోజనాలు, నీ స్వప్రయోజనాలు కోసము కాదు. అరే నీ సంఘములో అల్లాడిపోతున్నారు పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకునే సొమ్ము తిరిగి వాళ్ళకే ఇవ్వటానికి విలువలు పోయాయి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నామండి. ఈరోజు సంఘాలే కాదండి, ఈరోజు ధర్మం అనే పేరుతో ఎక్కడైతే ధనము సంపాదిస్తున్నారో వాళ్ళంతా బయటికి సొమ్ము తీసుకొస్తే ప్రతి ఒక్కరూ చక్కగా బ్రతకగలుగుతారు. ఈరోజు గొప్పలు చెప్పుకోవటం కాదండి, సేవకు వచ్చి 3 సంవత్సరాలు అయ్యిందండి. నాకు తెలుసు సేవ విలువ ఏమిటో, భారం ఏమిటో. ఈరోజు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాను. సంఘము సొమ్ములో నుండి నేను ఏ వస్తువు అయినా కొనుక్కున్నానా? ఒక్కసారి ఎవరైనా చెప్పండి. సేవ విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాంటి కృప దేవుడు ఈరోజు సేవకుడుగా దేవుడు నాకు ఇచ్చాడు. నేను సంతోషంగా క్రీస్తు యందు అతిశయించి చెప్పగలుగుతున్నాను. ఏమి నేను కొనుక్కోలేనా? మీరు ఇచ్చే సొమ్ముతో కార్లు నేను కట్టుకోలేనా? మంచి మంచి సూట్లు నేను వేసుకోలేనా? అది కాదండి. సంఘములో పేదవాళ్ళు ఉన్నారు, అవసరము కలిగిన వారు ఉన్నారు, అనాథలు ఉన్నారు, విధవరాండ్లు ఉన్నారు, పరిస్థితులు బాగులేని వారు ఉన్నారు. వారిని ఆదుకోవటానికే దేవుడు మనల్ని కుటుంబంగా చేర్చాడండి. విలువలతో కూడిన సంఘముగా మనం ఉంటేనే మనం మనిషి యొక్క విలువని గ్రహించగలుగుతాం. ఈరోజు సంఘాలలో కూడా విలువ లేకుండా పోయింది. వాడు ఎంత గొప్ప కారులో తిరిగితే, ఎంత గొప్ప సూట్లు వేసుకుంటే, అమ్మ అంత గొప్ప సేవకుడు. సంఘస్థులు ఎక్కడ పోయాయి మీ విలువలేండి? అంతా మాయే జరుగుతుంది లోకమంతా. యేసుక్రీస్తు ప్రభువుని అపవాది శోధించినప్పుడు కొండ మీద తీసుకొని వెళ్ళి ఏమన్నాడో తెలుసా? నువ్వు నాకు నమస్కరిస్తే ఏం చేస్తానన్నాడు? ఈ లోకరాజ్యములన్నిటినీ నేను నీకు తీసుకున్నాడండి యేసయ్య. తీసుకున్నాడా యేసయ్య? కానీ ఈరోజు ఆయన పేరు చెప్పుకొని తీసేసుకుంటున్నారండి. దొంగలు ఎక్కడ లేరండి. ఈరోజు సంఘాల్లోనే విలువలు కోల్పోయిన ఎంతోమంది సంఘాల్లోనే ఉన్నారండి. బాధ కలుగుతుంది. అడుగుతున్నాను, దేవా నాయనా, ఈ సంఘములో ఏ ఒక్కరు కూడా విలువలు లేకుండా బ్రతకకూడదు ప్రభువా. మనుషులని విలువగా ఎంచే సంఘముగా ఈ సంఘం ఉండాలి ప్రభువా. తనకన్నా అవతల వాణిని తనకన్నా యోగ్యుడిగా ఎంచే సంఘముగా, సంఘస్థులుగా ఉండాలి. అలాంటి విలువలతో ఈ సంఘము కట్టబడాలనే ఆశతో ఈ సంఘము ప్రారంభించాను తండ్రి. ఏ రోజైతే సంఘము విలువలు పోగొట్టుకుంటుందో అక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉండడండి. విలువల లేని చోటులో దేవుడు ఉండడు. అది దేవుని దృష్టికి సేవ కానే కాదు. ఈరోజు ఒక రాయికి ఇచ్చే విలువ పేదవాడికి లేదండి. ఒక్కసారి ఆలోచించండి. ఇంతమంది నశించిపోతున్నారు. 8 మంది దగ్గరంట లోకములో ఉన్నంత ధనమంతా కేవలం 8 మంది దగ్గర ఉందంటండి. 8 మంది ఏలుతున్నారంట లోకముని. వాడు ధనమంతా 8 మంది, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ 8 మంది కుటుంబాల దగ్గర ఉన్నాయి. రెండోది, ఇది ఏంటో తెలుసండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఏంటిది ఇది? పెయింటింగ్. ఈ రంగులు కొనటానికి వాడికి ఎంత ఖర్చు అయి ఉంటుందండి? 1,00,000 రూపాయలు అయి ఉంటుందా ఆ రంగులు? కానీ ఎంత దుర్మార్గమో చూడండి. 1,00,000 రూపాయలు కూడా రంగులకి ఖర్చు అవ్వనేది ఎంత కొన్నాడు మీరు చూడండి. అంటే ఎలాంటి మానసిక స్థితిలో మనం బ్రతుకుతున్నాము మనుషులుగా. విలువలు అనేది దిగజారిపోతున్నాయి దినదినము. అందుకనే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనములో ఒకసారి ఏమన్నాడో చూద్దామండి. నేను ఇప్పుడు వరకు నమ్మలేకపోతున్నానండి, ఇంత పెడతాడా ఎవడైనా రంగులకి?
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు, వారి హృదయములో తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము లేకపోతే ఎవడండి ₹1,00,000 కూడా ఖరీదు కాని రంగులకి ఎంత తెలివో $33,000 అంటాయి. 24,45,000. ఈరోజు దేవుని రాజ్యాన్ని ప్రేమించేవారు తగ్గిపోయారండి. దేనికైతే విలువ లేదో వాటినే విలువగా ఎంచుకొని వారు తమని తాము మోసపరుచుకొని బ్రతుకుతున్న రోజుల్లో మనం ఉన్నాము. దౌర్భాగ్యం. అమ్మా, నీ కారు విలువైనది కాదు, నీ ఇల్లు విలువైనది కాదు, నీ ఉద్యోగం విలువైనది కాదు, నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు సిరి సంపదలు విలువైనది కాదు. నీ పక్కనున్న నీ భార్య, నీ పక్కనున్న నీ పిల్లలు, నీ తోబుట్టువారు, నీ రక్త సంబంధికులు నీ దగ్గరున్న ఆస్తి కన్నా ఎక్కువ విలువైన వారు. వాటిని నువ్వు విలువగా ఎంచకపోతే అమ్మా, మీ మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. నీ సంఘాన్ని ప్రేమించి విలువలతో నాయన పరిచర్య చేసే సేవకుల్ని లేవనెత్తండి నాయన తండ్రి. ఎంతోమంది నాయన నీ నామములో వచ్చి అనేకులని మోసపరుస్తారన్నావు నాయన తండ్రి. మోసము సంఘాల్లోనే జరుగుతున్నది నాయన తండ్రి. నాయన తండ్రి, ఇంకా భ్రష్టు పట్టే లోపు ప్రభువా నాయన రా, నాయన కదలిరా యేసయ్యా, మార్చు నాయన పరిస్థితులని సంఘములో నాయన తండ్రి. నువ్వు ఏ విధంగా సేవ చేయటానికి వచ్చావో, పుచ్చుకోవటానికి రాలేదో అదే విలువలతో సేవకులని నడిపించు, లేవనెత్తు తండ్రి. మమ్మల్ని కూడా అటు విధంగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాము ప్రభువా. ఈ సంఘం యొక్క సాక్ష్యము నాయన ఎన్నడూ పాడు కాకుండా నాయన నువ్వే కాపాడమని వేడుకుంటూ, మా సంఘములో ప్రతి ఒక్కరు నాయన తండ్రి వానికన్నా అవతల వాణ్ణి యోగ్యముగా ఎంచుకుంటూ నాయన ప్రేమిస్తూ, ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ఆదరిస్తూ, గౌరవిస్తూ, సన్మానిస్తూ ఉండే సంఘస్థులుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. చక్కటి ఆతిథ్యము వహించే సంఘము, ఇచ్చే సంఘముగా, అలాంటి సంఘముగా మార్చమని, అలాంటి విలువలతో మమ్మల్ని కట్టమని, అలాంటి విలువల మీద నిలబెట్టమని వేడుకుంటున్నాము నాయన తండ్రి. ఈరోజు నీ వాక్యము ద్వారా నాయన ప్రభువా మాలో ఉన్న ప్రతి లోపము ప్రభువా మీరు వేలెత్తి చూపించినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్యము ఎన్నడూ దుష్టుడు దొంగలించకుండా ప్రభువా విన్న వాక్యము గొప్ప ఫలము, గొప్ప పంటని కోసే భాగ్యము ప్రభువా మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, ఈరోజు మమ్మల్ని ఆదరించినందుకు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించి నీ వాక్యం ద్వారా మా జీవితాల్ని మార్చుకునే అవకాశం మరలా నీ సంఘములో మాకు దయచేసినందుకు తండ్రి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.